రామన్ గౌడ్ గద్వాల కూడా చేసిండు. హనుమంతరావు సార్ కూడా అక్కడనే చేసిన. చాలా మంది ఉన్నారు ఇక్కడ. జిల్లాకే వస్తారు కదా మేడం, ఉమ్మడి జిల్లానే కదా. చెప్పండి మేడం, నిన్న మన మీటింగ్ మేడం ఉంటాయి మీ తర్వాత ఓకే. ఫస్ట్ డిగ్రీ కాలేజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలు, సెకండ్ ఎంబీఎస్. సెకండ్ ఎంబీఎస్ పాలెం కూడా అదే మూమెంట్ ఉంటుంది. పాలెం కూడా దేవునిపాలెం మన ఉమ్మడి జిల్లా కానీ ఇక మహబూబ్నగర్తో ఎక్కువ కనెక్షన్స్. మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా చేసిండు 2 సార్లు పోటీ. చేసిండు ఫస్ట్ 2 సార్లు పోటీ చేసిండు. రామేశ్వరరావు గారు, రామేశ్వరరావు సార్ కాంగ్రెస్ ఉండే మామ జనతా దళ. నాగరాజ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరు పాంప్లెట్స్ పట్టుకుంటారు ఒకసారి ఒకే హైట్ లో పట్టుకోండి. ఇట్లా అందరూ ఒకే హైట్ లో. ఇంకా రండి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అన్న ఒకసారి రండి మొత్తం. అన్న ఒకసారి అందరూ రండి. గుర్తుకే బీజేపీ. ఆయన మమ్మల్ని తీసుకుంటాడు. మీరు గెటప్ ప్రకారం మీరందరూ కూడా చేయాలి. మీరు చేయగలిగినంత వరకు మీ అందరూ సహకారం కూడా ఎందుకంటే ఎలక్షన్ దూరం అయ్యే వరకు జర వేడి తగ్గింది. ప్రొఫెషన్ పార్లమెంట్కి మాత్రం మొత్తం అందరు బీజేపీ కానుకున్నారు.
గురువు మేడం రవికుమార్ రిటైర్డ్ మాస్టర్ అందరూ ఒక్కొక్కరు రండి అందరు రండి యోగా వాళ్ళు ఇటు సైడ్ అక్క ఎక్కడ మీరు ఇక్కడ ఉండండి. వైట్ డ్రెస్ అంటారా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలంబు గుర్తుకే నాయకత్వం. ఈ కాలేజ్ స్థాపనకు మా మామగారికి పాత్ర ఉన్నది, కీలక పాత్ర. ల్యాండ్ అక్వైరింగ్ అంతా, ల్యాండ్ ప్రిపేర్ చేసి ఇప్పించడం అంతా ఆయనే చేసిండు. సంగారెడ్డి గారే ఈ కాలేజీ ప్రారంభం చేసి మొట్టమొదటి కాలేజీ గద్వాల్, సెకండ్ ఈ కాలేజ్. అదే చెప్తున్నా ఇప్పుడు ఇట్లా ఉండి మొత్తం లేచి స్మూత్ గా మంచిగా చేపిద్దాం దీన్ని అని చెప్తున్నా. మంచి వాకింగ్ ట్రాక్ వేసి చుట్టుముట్టు మంచి గ్రౌండ్ కూడా మంచిగా చేస్తే లెవెల్ లేదు కదా మాకు, లెవెల్ లేదు. వర్షాకాలం చేపిద్దాం, ఈ గ్రౌండ్ని కూడా మంచిగా చేపిద్దాం. అంటే మంచి మంచి ప్లేస్ ఉంది కదా, పెద్ద ప్లేస్ కాబట్టి. సో వి నీడ్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ యూ పీపుల్. అందరు ఒక్కొక్కరు చేసేది కాదు, చేయించాలి. మేము స్టార్ట్ చేసినాం మేడం, ఆల్రెడీ 2 months అయింది. అందరు నడవండి సార్, మేడంతో పాటు రండి. కలుసుకున్నారు సండే కాబట్టి వీళ్ళు కలవలే. ఒక్క నిమిషం అన్న ఇట్లే పంపండి, ఇంకా కొత్త కొత్తలు జాయిన్ అవుతుంటారు వాకింగ్లో. ఇట్లా పోయి గడిపోయి ఇట్లా రిటర్న్ అవుతాం. సార్ నమస్తే. మాట్లాడింది 100 స్పీచ్ల కంటే 100 ఓట్ ఆఫ్ సాంగ్ చెప్పండి. ముందే అడిగాడు, నాకు ఒక నిమిషం అని అడిగాడు. మేడం మాట్లాడినాక బాగుంది. అందరు సపోర్ట్ చేయండి అమ్మా, బీజేపీకి సపోర్ట్ చేయండి, గెలిపించండి. ఎందుకంటే అన్న 8 కంటే మళ్ళీ అంత పిల్లలు 8 కంటే మళ్ళీ పిల్లలు స్కూల్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు మళ్ళీ. రేపు బెటర్ ఈవినింగ్ అని పెట్టారు. కమలం వికాసించాలి చూడు. తప్పకుండా సార్ గట్టిగా అందరూ సుధాకర్ సుధాకర్ దా 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 ఫోటో ఏం కొట్టరు దా పోలీస్. తీసుకున్నా అందరూ మీరు ఈసారి సపోర్ట్ చేసి గెలిపించాలి. దేశం కోసం మోదీ గారిని ఇక్కడ మేము ఆల్రెడీ ప్రచారంలోనే ఉన్నాం. మనము కొంచెము గ్రామీణ అన్వాడ కొంచెం మీరు ఇంకా
అందరు సపోర్ట్ చేయండి. అదే చెప్పినా ఇది గ్రౌండ్ కూడా మా మామగారు చేసినప్పుడు మీకు అందరూ ఐడియా ఉండొచ్చు. డీకే సత్యనారెడ్డి గారు ఈ కాలేజీని స్థాపించారు. ఈ గ్రౌండ్ అంతా కూడా ల్యాండ్ అంతా అప్పుడు అక్వైర్ చేసింది కూడా వాళ్ళే. సో తప్పకుండా చేస్తాం. ఇదంతా కూడా మొత్తం మంచిగా చేపించి చేస్తాం. వాకింగ్ ట్రాక్ ఫ్రంట్ సైడ్ మేడం మేడం తిప్పండి ఒక్కసారి జై శ్రీరామ్. ఓకే మేడం. ఓకే మేడం. గట్టి చేయాలి. మీ మండలంలో ఇస్తారు మంచి మెజారిటీ ఇవ్వాలి. మీరు జాయినింగ్ పెట్టి ఇమ్మీడియట్గా పెట్టి లేట్ చేయకుండా ఇక్కడనే ఉంటుంది. నేను ఎక్కడ 2-3 రోజులు పెట్టించేయండి. సాయంత్రం రండి. గట్టి చేయాలి. మీ మండలంలో ఇస్తారు మంచి మెజారిటీ ఇవ్వాలి. మీరు జాయినింగ్ పెట్టి ఇమ్మీడియట్గా పెట్టి లేట్ చేయకుండా ఇక్కడనే ఉంటుంది. నేను ఎక్కడ 2-3 రోజులు పెట్టించేయండి. సాయంత్రం రండి. छोटू ఉన్నాను పేపర్ చదువుతాం. అయితే 100% అనుకుంటుంది. నమస్కారం అందరికీ. నమస్కారం. ఇక్కడ వచ్చి తీసుకున్నా బ్యాక్ కొంచెం బ్యాక్ రండి అన్న కొద్దిగా ఎటు సైడ్ మళ్ళీ అండి. పార్లమెంట్ అంటే ఓటింగ్ శాతం చాలా తగ్గుతుంది. సో ఓటింగ్ శాతం కూడా తగ్గకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంత ఓటింగ్ శాతం అయిందో సేమ్ అదేవిధంగా పార్లమెంట్ కూడా ఓటింగ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం పోయి టచ్ చేయించి వాళ్ళు పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవాలి. మళ్ళీ మొత్తం అందరు చెప్పండి. మీ ఏరియాలే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికి కూడా చెప్పండి. పంపండి అయ్యారుపల్లె పంపల్లే ఈరోజు వీలు కాకపోతే 26 పెట్టానా? మేడం నమస్తే. నమస్తే అమ్మా.
హన్మకొండ మండలం పాండు నాయక్ ఎంపీపీ సరే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్కి ఈరోజు పొద్దున్నే ఇక్కడంతా వాకింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తప్పకుండా గెలిపిస్తాం, ఈసారి మోదీ గారే ఉండాలి, మీరే ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే చాలా మంది వాకింగ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము, సో వాకింగ్ ట్రాక్ లేకపోవడము, మేమంతా రోజు వాకింగ్కి వస్తాం, ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు. తప్పకుండా ఎంఈఎస్ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికి కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను. అదేవిధంగా ఈ ఎంఈఎస్ కాలేజ్ గురించి కూడా నేను చెప్పాలి. ఎంఈఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డికే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు. ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు. జిల్లాలో 2 డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజు, తర్వాత ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో. ఈ 2 కూడా మా మామగారు అయినటువంటి డికే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించారు. ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ ఆనాడు చాలా మంది టౌన్ లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఈ ల్యాండ్ కూడా ఈ కాలేజ్ కి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. సో తప్పకుండా, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్ లోనే ఉన్నాయి. సో వారు ఇక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది. సో ఇక్కడ తప్పకుండా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో. నాకు యోగాకి షెడ్ అడిగినారు, సో యోగా కూడా షెడ్ అడిగినారు. షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన. సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎవరిని మాట్లాడినా, ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి, తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం, తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం, ఈ 2 కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆకాంక్ష. మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికి కూడా నేను కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం అందించండి. మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి. పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.